నేను నీతిపరుణ్ణి నువ్వు ఎక్కడ నీతిపరుణ్ణి పెద్ద ఆయన నిరూపించే నేను రాజీనామా చేస్తా, నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు. ఏంది నిరూపించాలా? 100 సార్లు చెప్పినా ఒక్కసారి సమాధానం చెప్పలేను. నీ కొడుకు ఒప్పుకున్నాడు అసవి కళ్యాణ మంటపంలో, నేను అడిగిన దానిలకు. ఇప్పుడు చెప్పు, మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు చెప్పు మళ్ళా. దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది? ఇది కాలేజీ ఆర్ఎబిఎస్దా రెడ్డి గారిదే, దేవరశెట్టి వాళ్ళది. నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నిక తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు కాలబెడితే ఆ 3-4 ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతాండేదాడు. అవినీతి కాదా? ఇది అవినీతి కాదంటావా? చట్ట విరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచము తీసుకునేదాన్ని నీతి అంటారా, అవినీతి అంటారా? విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసిరు బ్రాహ్మణాయన్ను. ఆ లెక్క కోసం అని చెప్పి మీ మేనల దగ్గరికి పోయి గొడవ చేసివి. ఇది నీతే? 1+1 ధమాకా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి 14 ఏళ్ల కిందట నీ కొడుకు అప్పులు చేసి ఈ బుద్ధుడికి అప్పులు తీర్చలే. నీతే? ఎస్ఎస్ మాల్ కట్టినారు, దాంట్లో 30 కోట్లు 40 కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆర్ఎబిఎస్లు కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు దాంట్లో. ఇది నీతే? లెక్క కోసం ఈవీ సుధాకర్ని పట్టకపోయి కొట్టినారు. నీతే? ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశ్ అని ఆర్ఎబిఎస్ను కొట్టినారు హైదరాబాద్ లో, కేసు రిజిస్టర్ అయింది. నీతే? నిన్నలా మన నిమ్మకాయల సుధాకర్ది చెరువు భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే 6 కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు. ఇది నీతే?